Hello and welcome to Tara IAS. Think IAS, Think Tara. వెల్కమ్ యూ ఆల్ టు సారథి సిరీస్. అసలు ఈ ప్రోగ్రామ్ యొక్క ఎయిమ్ ఏంటి? సో ఎవరైతే 2025 ప్రిలిమ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కరెంట్ అఫైర్స్ని ఫినిష్ చేసే రెస్పాన్సిబిలిటీ మాదనమాట. సో దిస్ ఈజ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పర్టికులర్ సిరీస్. సో కరెంట్ అఫైర్స్తో పాటు నేను స్టాటిక్ని కూడా కవర్ చేస్తున్నాను, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఆల్రెడీ మన ఇన్స్టిట్యూట్లో వైష్ణవ్ మ్యామ్ హిందీ అనాలిసిస్ చేస్తున్నారు. సో కంప్లీట్గా హిందీ అనాలిసిస్ కోసం ఆ వీడియోని మాత్రం మీరు మిస్ చేయమాకండి. మరి మన సెషన్లో కవర్ చేసే కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క సోర్సెస్ ఏంటి? సో యాజ్ యూజువల్గా మనం హిందీ అనాలిసిస్లో వచ్చే టాపిక్స్ని కవర్ చేస్తాము, డౌన్ టు ఎర్త్ మ్యాగజైన్స్లో వచ్చేవి కవర్ చేస్తాం, పిఐబిలో వచ్చేవి కవర్ చేస్తాం, ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చేవి కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇలా మల్టిపుల్ సోర్సెస్ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ని మనం పికప్ చేసి వాటిని బేస్ చేసుకుని ఎంసీక్యూస్ని మనం తయారు చేస్తాం. ఈ ఎంసీక్యూస్ని మనం డీటెయిల్డ్గా అనాలిసిస్ చేస్తాం. అంటే ఒక పర్టికులర్ కరెంట్ అఫైర్స్ టాపిక్ మీద ఒక ఎంసీక్యూ అనేది ఎలా రావచ్చు, దాన్ని మనం ఎలా అడ్రస్ చేయాలి, ఇవన్నీ ఈ సారథి సిరీస్లో మీకు నేర్పించడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇది మన సిరీస్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. సో ఎవరైతే 2025 ప్రిలిమ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో డోంట్ మిస్ దిస్ వాల్యుబుల్ ఆపర్చునిటీ. సో మై సెల్ఫ్ వెంకట్ దేవరకొండ, ఐఎమ్ యువర్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. సో లెట్స్ స్టార్ట్ అవర్ డిస్కషన్ విత్ క్వశ్చన్ నెంబర్ 1 with reference to remission of duties and taxes on exported products. In short, we call it as RODTEP. సో ఇది ఒక స్కీమ్ అనమాట. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద స్కీమ్ వాజ్ అనౌన్స్డ్ యాజ్ ఏ రీప్లేస్మెంట్ ఆఫ్ మెర్కండైజ్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా స్కీమ్. సో ఇంతకుముందు ఎంఈఐఎస్ అనే స్కీమ్ ఉండేదంట. సో దాన్ని రీప్లేస్ చేసి ఈ RODTEP అనే స్కీమ్ని తీసుకొచ్చారు అంటున్నారు. పాయింట్ నెంబర్ 1. ఇట్ వాజ్ అనౌన్స్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అంటున్నారు. సెకండ్ పాయింట్, ద స్కీమ్ వుడ్ రిఫండ్ టు ఎక్స్పోర్టర్స్ the embedded central, state and local duties or taxes that were so far not being rebated or refunded. ఇప్పటి వరకు రీబేట్ చేయనటువంటి ట్యాక్సెస్, ఇప్పటి వరకు రిఫండ్ చేయనటువంటి ట్యాక్సెస్ ఎవరు లెవీ చేసేవి? ఆల్ సెంట్రల్, స్టేట్ యాజ్ వెల్ యాజ్ లోకల్ బాడీస్. ఇవి లెవీ చేసే ట్యాక్సెస్, డ్యూటీస్ ఇప్పటి వరకు రిఫండ్ చేయనివి ఉంటే వాటిని రిఫండ్ చేసే బాధ్యత ఈ స్కీమ్లో ఉంటుంది అని చెప్పి అంటున్నారు. సో వీడియోని పాజ్ చేయండి, కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్? సో ఈ RODTEP అనే స్కీమ్ ఏదైతే ఉందో ఇది ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. దీని యొక్క టైం లైన్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. సో దీని యొక్క ఫర్దర్ ఎక్స్టెన్షన్ గురించి ఎటువంటి క్లారిటీ అనేది లేదు. సో బేసికల్గా ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎక్స్పోర్టర్స్. సో ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ నాట్ షూర్, వాళ్ళకి ఇప్పుడు ఒక క్లారిటీ అనేది లేదు. ఈ RODTEP ద్వారా ఇప్పుడు గవర్నమెంట్ మనకి బెనిఫిట్స్ అందజేస్తుందా లేదా, దీని ఒక టైం లైన్ అయితే అయిపోయింది, మరి ఎక్స్టెన్షన్ గురించి ఎటువంటి అనౌన్స్మెంట్ అనేది రాలేదు అని చెప్పి వాళ్ళు కూడా డైలమాలో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ క్వశ్చన్ మనం పికప్ చేసుకుందాం. ఓకేనా? రైట్. సో వాట్ ఈజ్ RODTEP? సో ఫుల్ ఫామ్ ఆల్రెడీ చూసాం కదా, రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్పోర్టెడ్ ప్రొడక్ట్స్. సో ఎక్స్పోర్టెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రావాల్సిన డ్యూటీస్, ట్యాక్సెస్ని రెమిషన్ చేసే బాధ్యత అన్నమాట. సో బేసికల్గా ఇది ఒక స్కీమ్ని రీప్లేస్ చేసింది. ఆ స్కీమ్ నేమే ఎంఈఐఎస్. ఇట్ స్టాండ్స్ ఫర్ మెర్కండైజ్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా స్కీమ్. సో ఎందుకు ఈ ఎంఈఐఎస్ని రీప్లేస్ చేసి RODTEP అనే దాన్ని తీసుకొచ్చామంటే, బికాస్ ఈ ఎంఈఐఎస్ అనే స్కీమ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ ఇన్ కంప్లైన్స్ విత్ WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క రూల్స్ అండ్ గైడ్లైన్స్ని ఇది ఫాలో అవ్వట్లేదు. సో WTO వాళ్ళు మనకి ఆర్డర్స్ని పాస్ చేశారు, మీరు ఎంఈఐఎస్ అనే స్కీమ్ని రీప్లేస్ చేయండి అని చెప్పి. ఎందుకు రీప్లేస్ చేయమన్నారు అంటే ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఇది ట్రేడ్ని ఫెయిర్గా ఉంచట్లేదు. సో ఈ స్కీమ్ ద్వారా గవర్నమెంట్ అనేది ఎక్స్పోర్టర్స్కి ఎక్కువగా బెనిఫిట్స్ ఇస్తుంది. సో దీని ద్వారా ప్రైజెస్ అనేవి హ్యూజ్గా డ్రాప్ అయిపోతున్నాయి. సో ఎప్పుడైతే ఎక్స్పోర్టెడ్ ప్రొడక్ట్స్ అనేవి ఫారిన్ కంట్రీస్లో చాలా చీప్ ప్రైస్కి ఉంటాయో సో ఆ కంట్రీ తాలూకా డొమెస్టిక్ గూడ్స్ని ఎవరు పర్చేస్ చేయరు, మన గూడ్స్ని ఎక్కువగా కొంటూ ఉంటారు. సో దీని అర్థం ఏంటి? ట్రేడ్ అనేది ఫెయిర్గా జరగట్లేదు అని చెప్పి అర్థం. సో WTO వీటిని యాక్సెప్ట్ చేయదు కాబట్టి ఈ ఎంఈఐఎస్ స్కీమ్ని రీప్లేస్ చేయండి అని చెప్తే అప్పుడు మనం ఏం చేసాము? RODTEP అనే స్కీమ్ని తీసుకొచ్చాము ఇన్ ద ఇయర్ 2021. సో దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్. సో ఈ RODTEP స్కీమ్లో ఏం జరుగుతుంది అంటే దేర్ ఆర్ ఎక్స్పోర్టర్స్. ఎక్స్పోర్ట్స్ ఏం చేస్తారు? ఈ గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ట్యాక్సెస్ని, డ్యూటీస్ని లెవీ చేస్తూ ఉంటారు. ఎవరు లెవీ చేస్తారు? సమ్ టైమ్స్ సెంట్రల్ గవర్నమెంట్, సమ్ టైమ్స్ స్టేట్స్ అండ్ కొన్నిసార్లు లోకల్ బాడీస్ కూడా లెవీ చేస్తూ ఉంటాయి. సో వీళ్ళు లెవీ చేసే ఈ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో వీటిలో కొన్ని నాన్ రిఫండబుల్ ఐటమ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి యువర్ మండీ ట్యాక్స్ లేదా వాల్యూ ఎడిషన్ ట్యాక్స్ ఆర్ కోల్ సెస్. ఇవి ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు కాదు. ఓకేనా? సో దే ఆర్ నాన్ రిఫండబుల్. ఇప్పుడు వాటిని కూడా రీబేట్లోకి తీసుకొచ్చారనమాట ఈ స్కీమ్ ద్వారా. ఓకేనా? రైట్. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఎంఈఐఎస్ అనే స్కీమ్ కూడా ఎక్కువగా బెనిఫిట్స్ ఇచ్చేస్తుంది, సో ఇది ట్రేడ్ని ఫేర్గా జరగట్లేదు అని చెప్పి WTO వాళ్ళు రీప్లేస్ చేయమన్నారు. మరి RODTEPని తీసుకొచ్చారు. మరి RODTEPలో కూడా
కొంచెం ఇంకొంచెం బెనిఫిట్స్ని ఎక్కువగా ఇచ్చే విధంగానే మీరు ఇక్కడ ఒక పాయింట్ చెప్పారు. సో మండీ ట్యాక్స్, వ్యాట్, కోల్ సెస్ ఇంతకుముందు ఇవి నాన్ రిఫండబుల్, బట్ ఇప్పుడు వీటిని కూడా రిఫండ్గా ఇస్తున్నారు అని చెప్పి అంటున్నారు. మరి ఇదేం పాయింట్, ఇదేం లాజిక్ అంటే ఒక పాయింట్ చెప్తాను చూడండి. ఇంతకుముందు ఎంఈఐఎస్ అనే స్కీమ్ ఏదైతే ఉందో అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాల్యూ ఆర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రొడక్షన్ ఇచ్చేసేవాళ్ళు అనమాట. అంటే ఒక గూడ్ ఉంటుంది, ఆ గూడ్కి ఒక వాల్యూ ఉంటుంది కదా, ఓకేనా, ఆ వాల్యూని బేస్ చేసుకొని ఇచ్చేవాళ్ళు కాదు, లేకపోతే ఆ క్వాంటిటీని బేస్ చేసుకొని ఇచ్చేవాళ్ళు కాదు. సో ఒక ఫిక్స్డ్ అమౌంట్ని పెట్టేసుకొని అందరికీ ప్రొవైడ్ చేసేవాళ్ళు అనమాట. ఓకే, ఇది ఎంఈఐఎస్ స్కీమ్లో జరిగేది. బట్ ఈ రాడటెప్లో ఏం చేశారు అంటే ఈ ఎక్స్పోర్టర్స్ ఏవైతే గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారో వాటి యొక్క వాల్యూని బేస్ చేసుకొని వాటి యొక్క క్వాంటిటీని బేస్ చేసుకొని ఇస్తారన్నమాట. సో దేర్ ఈజ్ ఎ లిమిట్, ఓకేనా. ఈవెన్ దో మీకు మండీ ట్యాక్స్, వ్యాట్, కోల్సెస్ ఇవన్నీ రిఫండ్ చేసినా సరే అవి లిమిట్ రూపంలో ఇస్తారు. ఐ హోప్ మీ అందరికీ డబ్ల్యూటీఓలో సబ్సిడీస్ పరంగా కూడా కొన్ని బాక్సెస్ ఉంటాయి. గ్రీన్ బాక్స్ కానీ, యాంబర్ బాక్స్ కానీ, బ్లూ బాక్స్ కానీ ఇలా ఉంటాయి. దాంట్లో యాంబర్ బాక్స్ ఏం చెప్తుంది, ప్రొడక్షన్ బేస్ చేసుకొని లేదా ఒక క్యాప్ని మనం పెట్టుకొని సమ్ లిమిట్లో మనం ప్రొవైడ్ చేస్తాం సబ్సిడీస్ అనేది. సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట, ఓకేనా, రైట్. సో ఈ రాడటెప్ అనే స్కీమ్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారంటే ఇట్ వాజ్ ఇంప్లిమెంటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, నాట్ బై మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు గూడ్స్, ప్రొడక్షన్, ఎక్స్పోర్ట్స్. సో ఖచ్చితంగా ఇండస్ట్రీ వాళ్ళే ఉండాలి. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారన్నమాట. సో దీని ఒక మెయిన్ గోల్ ఏంటంటే ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయాలి, ఓకేనా. సో మంచి కాంపిటేటివ్నెస్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. సో క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం పదండి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ద స్కీమ్ వాజ్ అనౌన్స్డ్ యాజ్ ద రీప్లేస్మెంట్ ఆఫ్ ఎంఈఐఎస్. కరెక్టే కదా, అదే కదా నేను చెప్పింది. ఎస్. ఇట్ వాజ్ అనౌన్స్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అంటున్నారు. నో, ఇట్ వాజ్ అనౌన్స్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఓకేనా. సో సెకండ్ ఆప్షన్ ఇన్కరెక్ట్ అనమాట. సో దట్ వీ కెన్ ఎలిమినేట్ ఆప్షన్ సి, ఆప్షన్ డి. ద స్కీమ్ వుడ్ రిఫండ్ టు ఎక్స్పోర్టర్స్ ద ఎంబెడెడ్ సెంట్రల్, స్టేట్, లోకల్ డ్యూటీస్ ఆర్ ట్యాక్సెస్ దట్ వర్ సో ఫార్ నాట్ బీయింగ్ రీబేటెడ్ ఆర్ రిఫండెడ్. ఇప్పటి వరకు రీబేట్ చేయనటువంటివి, ఇప్పటి వరకు రిఫండెడ్ లిస్ట్లోకి రానటువంటివి కూడా ఇప్పుడు తీసుకొచ్చి ఇస్తారన్నమాట. బట్ అది కూడా ఒక పర్సంటేజ్ లెవెల్లో మాత్రమే ఇస్తారు. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో ఆప్షన్ బి 1 and 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 2. ఇది మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ టాపిక్. కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్: ఫిన్లాండ్, జర్మనీ, నార్వే, రష్యా. హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ కంట్రీస్ హ్యావ్ ఎ బోర్డర్ విత్ నార్త్ సీ? సో నార్త్ సీతో బార్డరింగ్ షేర్ చేసుకుంటున్న కంట్రీస్ని మెన్షన్ చేయండి అని చెప్పి అడుగుతున్నాడు. సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్? సో రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ సో ఆయన యొక్క సోషల్ మీడియా హ్యాండిల్లో ఒక పోస్ట్ని మెన్షన్ చేశారు. ఆ పోస్ట్ ఏంటంటే ఓపెన్ అప్ నార్త్ సీ అండ్ గెట్ రిడ్ ఆఫ్ విండ్ మిల్స్. సో ఈయన యొక్క నెక్స్ట్ ఫోకస్డ్ ఏరియా వచ్చేసరికి నార్త్ సీ అనమాట. సో ఈయన రాగానే చాలా టాపిక్స్ అనేవి న్యూస్లోకి వస్తూనే ఉంటాయి ఇలాగే. సో మ్యాపింగ్ కూడా మీరు చూసుకుంటూ ఉండాలి దానికి రిలేటెడ్గా. సో నార్త్ సీకి బార్డరింగ్ కంట్రీస్ ఒకసారి మనం చూద్దాం. సో నార్త్ సీ ఏదైతే ఉందో ఇట్ వాజ్ బార్డర్డ్ విత్ నార్వే, స్కాట్లాండ్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, జర్మనీ, డెన్మార్క్, ఓకేనా. సో నార్వే, స్కాట్లాండ్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్, జర్మనీ, డెన్మార్క్. 1 2 3 4 5 6 7 8 కంట్రీస్ అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఫిన్లాండ్. అసలు ఫిన్లాండ్ మనకి ఇక్కడ వచ్చిందా? రాలేదు. జర్మనీ ఎస్ వచ్చింది. నార్వే ఎస్ ఫస్ట్ అదే. రష్యా నో. సో ఫిన్లాండ్, రష్యా నార్త్ సీతో బార్డరింగ్ అయితే షేర్ చేసుకోవట్లేదు. జర్మనీ, నార్వే మాత్రమే చేసుకుంటున్నాయి. సో వాడు బార్డరింగ్ కంట్రీస్ అడిగాడు కాబట్టి ఓన్లీ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 3 విత్ రిఫరెన్స్ టు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద PLI scheme is aimed at enhancing India's manufacturing capabilities in strategic sectors like electronics and pharmaceuticals. సో ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్ రంగంలో మనకు ప్రొడక్షన్ క్యాపబిలిటీస్, మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ ఇంప్రూవ్ చేసే విధంగా ఈ స్కీమ్ అనేది వర్క్ చేస్తుందని చెప్పి అంటున్నారు. నథింగ్ బట్ ఈ PLI స్కీమ్లో మనకి కొన్ని సెక్టార్స్ ఉంటాయి కదా. సో ఆ సెక్టార్స్లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ ఉందా లేదా అని చెప్పి తెలిస్తే చాలు. నెక్స్ట్ చూడండి, ద స్కీమ్ ప్రొవైడ్స్ ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్, ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇంక్రిమెంటల్ ప్రొడక్షన్ ఆర్ ఇన్వెస్ట్మెంట్. సో ప్రొడక్షన్కి, ఇన్వెస్ట్మెంట్కి సంబంధం లేకుండా వీళ్ళు ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇస్తారు అని చెప్పి అంటున్నారు. ఆలోచించండి. సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ యాజ్ వన్ ఆఫ్ ద సెక్టర్స్ అండర్ PLI స్కీమ్. ఓకే, సో వీడియోని పాజ్ చేయండి, కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్? సో టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్ అనేది అస్సాంలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారన్నమాట. అండ్ ఇది ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్కి వచ్చేసింది.
సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని రివ్యూ చేయడానికి మనకి యూనియన్ మినిస్టర్ వైష్ణవ్ గారు వెళ్ళారనమాట. సో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ని విజిట్ చేసిన తర్వాత ఆయన కొన్ని స్టేట్మెంట్స్ని పాస్ చేశారు. ఏమని, ఈ టాటా ప్లాంట్ ఏదైతే ఉందో ఇది సెమీకండక్టర్ చిప్స్ యొక్క ప్రొడక్షన్ ప్రాసెస్ని 2026 కల్లా స్టార్ట్ చేసిందని చెప్పి అంటున్నారు. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీని ద్వారా 40,000 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవబోతున్నాయి. అండ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్కి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ తయారు చేసిన ఈ చిప్స్ని మనం అస్సాం చిప్స్ అని చెప్పి పిలుద్దాము. సో ఈ అస్సాం చిప్స్ అనేవి ఇప్పుడు మనం ఎక్కువగా తయారు చేసిన తర్వాత ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటాం. సో ఎక్స్పోర్ట్స్ ఎవరికి చేస్తాము? జపాన్, యుఎస్, జర్మనీ. సో వీళ్ళు ఇప్పుడు ఈ అస్సాం చిప్స్ని యూజ్ చేస్తారు ఫ్యూచర్లో. వాళ్ళకి ఆటోమొబైల్ సెక్టర్లో, వాళ్ళకి ఇండస్ట్రీస్లో మన కంట్రీలో తయారు చేసిన చిప్స్, ముఖ్యంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్ అస్సాంలో తయారు చేసిన చిప్స్ని యూజ్ చేస్తారు ఖచ్చితంగా ఫ్యూచర్లో. ఇది చాలా ప్రౌడ్ మూమెంట్ అని చెప్పి ఆయన మెన్షన్ చేశారన్నమాట. ఓకే, రైట్. సో ఆ నేపథ్యంలో ఈ క్వశ్చన్ మనం పికప్ చేసుకుందాం. సో వాట్ ఈస్ పిఎల్ఐ స్కీమ్? ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. సో పేరులోనే ఉంది, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు ప్రొడక్షన్ అనమాట. సో నువ్వు ఎంతైతే ప్రొడ్యూస్ చేస్తావో దానికి తగ్గట్టుగా నీకు ఇన్సెంటివ్స్ అనేది ఇస్తారు. సో ఇన్సెంటివ్స్ అంటాం. అది ఎటువంటి ఇన్సెంటివ్స్ అంటే, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నీదొక కంపెనీ ఎక్స్ అనుకోండి. నువ్వు ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే బాగా పర్ఫామ్ చేసి ఎక్కువగా ప్రొడక్షన్ చేసావు. ఓకే, సో దీన్ని తగ్గట్టుగా గవర్నమెంట్ నీకు కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తుంది. సో ఏంటా ఇన్సెంటివ్స్ అంటే, నువ్వు ఏదైనా రా మెటీరియల్ని ఇంపోర్ట్ చేసుకున్నావు అనుకోండి, ఆ ఇంపోర్ట్ మీద ఏం చేస్తుంది గవర్నమెంట్? ఖచ్చితంగా ఇంపోర్ట్ డ్యూటీని లెవీ చేస్తుంది. ఇప్పుడు ఆ ఇంపోర్ట్ డ్యూటీని తగ్గిస్తుంది. లేదు, నువ్వు ఏదైనా ఎక్స్పోర్ట్ చేస్తున్నావు అనుకోండి, దాని మీద కూడా ఎక్స్పోర్ట్ డ్యూటీని లెవీ చేస్తుంది కదా గవర్నమెంట్, ఇప్పుడు దాన్ని కూడా తగ్గిస్తుంది అనమాట. సో నీ మీద విధించే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రెడ్యూస్ చేస్తారు. అండ్ నువ్వు గవర్నమెంట్కి పే చేసే ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో సమ్ అమౌంట్ రీబేట్ చేసేస్తారన్నమాట. సో ఇలా మీకు బెనిఫిట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, బట్ గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎంతైతే ప్రొడ్యూస్ చేసావో దానికి తగ్గట్టుగా ఉంటుంది. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ప్రొడక్షన్ అనమాట. ఓకే, సో ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ని ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 2020లో తీసుకొచ్చారు, డ్యూరింగ్ కోవిడ్ లాక్డౌన్. సో లాక్డౌన్ టైంలో అందరూ సఫర్ అయిపోతున్నారు. సో ఈ టైంలో ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ స్కీమ్ని తీసుకురావాలి అని చెప్పి 2020లో తీసుకురావడం అనేది జరిగింది. ఓకే, సో ఇనిషియల్గా తీసుకొచ్చినప్పుడు దీంట్లో కేవలం 3 సెక్టర్స్కి మాత్రమే ఇన్సెంటివ్స్ని ప్రొవైడ్ చేశారు. ఏంటా 3 సెక్టర్స్ అంటే, మొబైల్స్ అండ్ కాంపోనెంట్స్ ఒక పార్ట్, ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఇది సెకండ్ సెక్టర్, థర్డ్ వన్ వచ్చేసరికి మెడికల్ డివైజెస్. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, మెడికల్ డివైజెస్ ఈ మూడింటికి ఇచ్చారు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది ఎన్ని సెక్టర్స్కి అవైలబుల్గా ఉంది అంటే 14 సెక్టర్స్కి అవైలబుల్గా ఉంది. మరి ఆ 14 సెక్టర్స్ ఏంటి? సో చెప్తాను, జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. ఫస్ట్ సెక్టర్ వచ్చేసరికి మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ స్పెసిఫైడ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. సో మొబైల్ కాంపోనెంట్స్ అనమాట. నెక్స్ట్ వన్, క్రిటికల్ కీ స్టార్టింగ్ మెటీరియల్స్ అని చెప్పి పిలుస్తారు, లేదా డ్రగ్ ఇంటర్మీడియరీస్ అని చెప్పి కూడా పిలుస్తారు. దీంట్లోనే ఏపీఐ కూడా ఉంటుంది, చాలా ఇంపార్టెంట్, యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్. సో వీటిని మనం మెడిసిన్స్లో యూజ్ చేస్తూ ఉంటాము. మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకే, సో ఏపీఐ అనేది మెయిన్ కాంపోనెంట్ అనమాట. సో మనకి ఫీవర్ వచ్చిందనుకోండి, దానికి తగ్గట్టుగా ఒక డ్రగ్ అనేది ఉంటుంది, అదే ఏపీఐ మెయిన్ కాంపోనెంట్. దానికి మనం ఏం చేస్తాము, ఆ డ్రగ్ అనేది కరెక్ట్గా టార్గెటెడ్ ప్లేస్లో రిలీజ్ అయ్యే విధంగా ఇంకొన్ని సబ్స్టిట్యూట్స్ని దీనికి యాడ్ చేసి ఒక ట్యాబ్లెట్ లాగా తయారు చేస్తాం. దట్స్ ఇట్. ఇదంతా కలిపి సెకండ్ సెక్టర్ అనమాట. సో ఫస్ట్ వన్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, సెకండ్ వన్ క్రిటికల్ కీ స్టార్టింగ్ మెటీరియల్స్ ఆర్ డ్రగ్ ఇంటర్మీడియరీస్ అండ్ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి మెడికల్ డివైజెస్. ఓకే, సో ఇనీషియల్గా దీన్ని కూడా ప్రొవైడ్ చేశారు, మెడికల్ డివైజెస్. ఆ తర్వాత ఆటోమొబైల్స్ అండ్ ఆటో కాంపోనెంట్స్. ఆ తర్వాత ఫార్మాసిటికల్ డ్రగ్స్. నెక్స్ట్ వన్ స్పెషాలిటీ స్టీల్. ఆ తర్వాత టెలికామ్ అండ్ నెట్వర్కింగ్ ప్రోడక్ట్స్. ఓకేనా, సో టెలికామ్ అండ్ నెట్వర్కింగ్ ప్రోడక్ట్స్ అనమాట. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ టెక్నాలజీ ప్రోడక్ట్స్. ఓకే, సో ఎలక్ట్రానిక్ టెక్నాలజీ ప్రోడక్ట్స్. ఆ తర్వాత వైట్ గూడ్స్. సో వైట్ గూడ్స్లోకి ఏమేమి వస్తాయమ్మా? ఎల్ఈడీస్ కానీ, ఏసీస్ కానీ, నథింగ్ బట్ ఎయిర్ కండిషనర్స్ ఆర్ వాషింగ్ మిషన్స్, ఇటువంటివి వస్తాయి వైట్ గూడ్స్. ఆ తర్వాత ఫుడ్ ప్రోడక్ట్స్. సో గుర్తుపెట్టుకోండి, ఫుడ్ ప్రోడక్ట్స్ కూడా ఇన్సెంటివ్స్ అనేవి ఉన్నాయి. ఆ తర్వాత టెక్స్టైల్ ప్రోడక్ట్స్ కూడా. ఓకే, ఆ తర్వాత హై ఎనర్జీ సోలార్ ఎఫిషియన్సీ ఫోటోవాల్టిక్ సెల్స్. నథింగ్ బట్ ఈ సోలార్ ప్యానల్స్లో యూజ్ చేసే ఈ పీవీ మాడ్యూల్స్ ఉంటాయి కదా, సో వీటికి కూడా మనకి ఇన్సెంటివ్స్ అనేది ఉన్నాయి. ఆ తర్వాత అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్, ఏసీసీ అని చెప్పి కూడా పిలుస్తాం. నెక్స్ట్ వన్ డ్రోన్స్ అండ్ డ్రోన్ కాంపోనెంట్స్కి కూడా ఇన్సెంటివ్స్ అనేవి ఉన్నాయి. సో దీస్ ఆర్ ద 14 సెక్టర్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14.
సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆప్షన్స్ ఇస్తే ఐడెంటిఫై చేసే విధంగా మనం ఉండాలి. సో ఇనిషియల్గా 3 ఉన్నాయి, ఇప్పుడు 14కి రీచ్ అయినాయి అనమాట. డన్. ఇప్పుడు మనం క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం పదండి. సో ద పిఎల్ఐ స్కీమ్ ఈజ్ ఎయిమ్డ్ అట్ ఎన్హాన్సింగ్ ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ ఇన్ ఎలక్ట్రానిక్స్ యాజ్ వెల్ as ఫార్మాస్యూటికల్స్. ఇవి రెండు వచ్చాయి లేదా? ఎస్ వచ్చాయి. సో సెకండ్ ఆప్షన్ చూడండి, వాడేమంటున్నాడు, ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేశారు, ఓకే బాగానే ఉంది, బట్ అది ప్రొడక్షన్కి ఇన్వెస్ట్మెంట్కి సంబంధం లేకుండా ఇస్తారని చెప్పంటున్నారు. ఇది ఇన్కరెక్ట్ అనమాట. బికాస్ ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే నీ యొక్క ప్రొడక్షన్ వాల్యూ, నీ యొక్క సేల్స్ వాల్యూ పెరిగితేనే నీకు ఇన్సెంటివ్స్ ఇస్తారు. సో పిఎల్ఐ స్కీమ్ ఈజ్ లింక్డ్ టు ద ప్రొడక్షన్. సో సెకండ్ ఆప్షన్ ఇన్కరెక్ట్ అనమాట. నెక్స్ట్ వన్, సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ యాజ్ వన్ ఆఫ్ ద సెక్టర్ అనమాట. సో అది కూడా మనం ఇందాక చెప్పుకున్నాం. సో థర్డ్ స్టేట్మెంట్ కరెక్టే. సో సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. సో దట్ వీ కెన్ ఎలిమినేట్ ఆప్షన్ సి అండ్ డి. 1 and 3 కరెక్ట్ కాబట్టి సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. Let's look at question number 4. With reference to the Directorate General of Civil Aviation in India, consider the following statements. So what is the context? So senior bureaucrat Faiz Ahmad Kidwai is the new chief of DGCA. ఓకేనా? సో డీజీసీఏకి కొత్త చీఫ్ని అపాయింట్ చేయడం అనేది జరిగింది. సో ఆ నేపథ్యంలో ఈ క్వశ్చన్ మనం పికప్ చేసుకున్నాం. సో ఆప్షన్స్ చూడండి. ద డీజీసీఏ ఈజ్ ఏ రెగ్యులేటరీ అథారిటీ రెస్పాన్సిబుల్ ఫర్ ఓవర్సీయింగ్ సివిల్ ఏవియేషన్ సేఫ్టీ ఇన్ ఇండియా. సో సివిల్ ఏవియేషన్ సేఫ్టీని చూసుకునే రెస్పాన్సిబిలిటీ డీజీసీఏ వాళ్ళదని చెప్పి అంటున్నారు. ఓకే. డీజీసీఏ ఏదైతే ఉందో ఇట్ ఆపరేట్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఓకే. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇష్యూయింగ్ లైసెన్సెస్ టు పైలట్స్ అండ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్. సో వీడియోని పాజ్ చేయండి, కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ డీజీసీఏ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈజ్ ఎ రెగ్యులేటరీ బాడీ. ఓకేనా? సో దేనికి సంబంధించిన రెగ్యులేటరీ బాడీ? సివిల్ ఏవియేషన్కి సంబంధించిన రెగ్యులేటరీ బాడీ అనమాట. అంటే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ ఉంది? దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి న్యూఢిల్లీలో ఉంది. ఓకే. అండ్ ఈ డీజీసీఏ ఏదైతే ఉందో ఇట్ కోఆర్డినేట్స్ విత్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. ఇది ఒక యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ఏజెన్సీ అనమాట. సో డీజీసీఏ ఏదైతే ఉందో ఇది ఎవరితో కోఆర్డినేట్ చేస్తూ వర్క్ చేస్తుంది అంటే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. ఇది యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ఒక ఏజెన్సీ. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ డీజీసీఏ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఎ స్టాట్యుటరీ బాడీ. మీకు పాలిటీ పరంగా కూడా లింక్ చేసి అడగవచ్చు. సో డీజీసీ అనేది ఇది ఒక స్టాట్యుటరీ బాడీ అనమాట. అంటే ఏంటి అర్థం? ఖచ్చితంగా ఒక యాక్ట్ అనేది ఉండాల్సిందే, దాని ద్వారానే ఇది క్రియేట్ అయింది. సో వాట్ ఈస్ దట్ యాక్ట్? యాక్ట్ నేమ్ వచ్చేసరికి ఎయిర్ క్రాఫ్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 2020. ఎయిర్ క్రాఫ్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 2020. సో ఈ యాక్ట్ ద్వారానే ఈ బాడీ అనేది క్రియేట్ అయింది. సో ఇది ఒక స్టాట్యుటరీ బాడీ అనమాట. సో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏదైతే ఉందో ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. అండ్ ఇట్ డస్ నాట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. సో మీరేం చేస్తారు అంటే సో సివిల్ ఏవియేషన్ మినిస్టర్, ప్రెజెంట్ మినిస్టర్, యూనియన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క నేమ్ని మెన్షన్ చేయండి ఈ వీడియో యొక్క కామెంట్ బాక్స్లో. చూస్తాను ఎంతమంది చెప్తారో. ఓకేనా? రైట్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వీళ్ళ యొక్క ఫంక్షన్స్ ఏంటి, వీళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటో చెప్తాను చూడండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సేఫ్టీ. సో ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, పైలట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు. ఓకేనా? సో వీళ్ళ యొక్క సేఫ్టీని చూసుకోవడమే ఈ డీజీసీఏ వాళ్ళ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ అనమాట. దీంతో పాటు ఈ డీజీసీ ఏదైతే ఉందో ఇట్ ఇష్యూ లైసెన్సెస్ ఎవరికి? పైలట్స్కి. ఓకేనా? సో పైలట్స్కి కానీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లైసెన్సెస్ని ఇష్యూ చేసే రెస్పాన్సిబిలిటీ ఈ డీజీసీఏ వాళ్ళదనమాట. ఎప్పుడైనా సరే అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ ద్వారా ఏదైనా ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ జరిగాయి అనుకోండి, దాన్ని ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తుంది అనమాట. ఓకేనా? దాన్ని ఇన్వెస్టిగేషన్ కూడా చేసింది. సో ఆఫ్ కోర్స్ హూ ఈస్ ద న్యూ చీఫ్? ఫైజ్ అహ్మద్ కిద్వాయి అనమాట. దట్స్ ఇట్. ఇప్పుడు మనం క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం పదండి. సో డీజీసీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ రెగ్యులేటరీ అథారిటీ రెస్పాన్సిబుల్ ఫర్ ఓవర్సీయింగ్ సివిల్ ఏవియేషన్ సేఫ్టీ ఇన్ ఇండియా. చెప్పాను కదా. సో సివిల్ ఏవియేషన్ యొక్క సేఫ్టీని చూసుకోవడమే దీని యొక్క ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. సో డీజీసీఏ ఆపరేట్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఇది ఇన్కరెక్ట్ అనమాట. ఇట్ ఆపరేట్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. అండ్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ గారి యొక్క నేమ్ని ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇష్యూయింగ్ లైసెన్సెస్ టు పైలట్స్ అండ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్. ఎస్, లైసెన్సెస్ని కూడా ఇష్యూ చేస్తుంటుంది అండ్ ఎయిర్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ని కూడా ఇది ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. సో సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. సో దట్ వీ కెన్ ఎలిమినేట్ ఏ, సి, డి. సో ఆప్షన్ బి 1 and 3 ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఖచ్చితంగా దీని మీద మనం అయితే ప్రిలిమ్స్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో డిఫెన్స్ ఎక్సర్సైజెస్. సో కొన్ని డిఫెన్స్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, వాటి యొక్క నేమ్ని మనం గుర్తుపెట్టుకోవాలి, ఏ కంట్రీతో చేసినామో గుర్తుపెట్టుకోవాలి, అండ్ దాని యొక్క డొమైన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. బికాస్ ఈ డిఫెన్స్ ఎక్సర్సైజెస్లో మనకి ఎయిర్ ఫోర్స్కి సంబంధించినవి ఉంటాయి, ఆర్మీకి సంబంధించినవి ఉంటాయి, నేవీ ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి. సో ఇది కూడా మనం తెలుసుకోవాలి.
సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఎక్సర్సైజ్ వరుణ. ఇది ఫ్రాన్స్తో చేస్తామంట, ఇది ఒక నేవీ ఎక్సర్సైజ్ అని చెప్పి అంటున్నారు. నెక్స్ట్ వన్ మలబార్. సో ఇది యునైటెడ్ స్టేట్స్, జపాన్, ఆస్ట్రేలియాతో చేస్తామంటున్నారు, ఇది కూడా నేవీ ఎక్సర్సైజ్ అని చెప్పి అంటున్నారు. ఆ తర్వాత యుద్ధ అభ్యాస్, ఇది యునైటెడ్ స్టేట్స్తో, ఇది ఒక ట్రై సర్వీసెస్ అని చెప్పి అంటున్నారు. సో ట్రై సర్వీస్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ ఆర్మీ ఎక్సర్సైజ్, ఎయిర్ ఫోర్స్ యాజ్ వెల్ యాజ్ నేవీ. తర్వాత ఎక్సర్సైజ్ ఇంద్రా, ఇది రష్యాతో చేస్తామంటున్నారు, ఇది ఆర్మీ ఎక్సర్సైజ్ అని చెప్పి పిలుస్తున్నారు. సో వీడియోని పాజ్ చేయండి, కరెక్ట్గా మ్యాచ్ అయిన ఆప్షన్స్ని ఐడెంటిఫై చేయండి. సో ఫస్ట్ వన్ ఏదైతే ఉందో వరుణ, ఇది ఎవరితో చేస్తామంటే ఫ్రాన్స్ వాళ్ళతోనే చేస్తాము, అండ్ ఆఫ్ కోర్స్ ఇది ఒక నేవల్ ఎక్సర్సైజ్. సో ఫస్ట్ వన్ కరెక్టే. సెకండ్ వన్ వచ్చేసరికి మలబార్, ఇది ఒక మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ అనమాట. సో దీంట్లో ఇండియా ఉంటుంది, యునైటెడ్ స్టేట్స్ ఉంటుంది, జపాన్ ఉంటుంది, ఆస్ట్రేలియా కూడా ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇది కూడా నేవీ ఎక్సర్సైజే. సో సెకండ్ వన్ కరెక్టే. తర్వాత వచ్చేసరికి యుద్ధాభ్యాస్, ఇది ఎవరితో చేస్తాము, యునైటెడ్ స్టేట్స్తో చేస్తాం, ఇది కరెక్టే. బట్ యుద్ధాభ్యాస్ ఏదైతే ఉందో, ఓకేనా, యుద్ధాభ్యాస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ ఏ ట్రై సర్వీస్, ఇట్ ఈస్ జస్ట్ ఆర్మీ, కేవలం ఆర్మీ మాత్రమే. బట్ ఆప్షన్లో వాడేమన్నాడు, ట్రై సర్వీసెస్ అని చెప్పి అంటున్నాడు. అంటే ఇందులో ఆర్మీ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఎయిర్ ఫోర్స్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, నేవీ ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది అని చెప్పి అంటున్నారు. అది ఇన్కరెక్ట్. యుద్ధాభ్యాస్ ఏదైతే ఉందో ఇది కేవలం ఆర్మీ రిలేటెడ్ ఎక్సర్సైజ్ మాత్రమే. సో థర్డ్ వన్ ఏదైతే ఉందో ఇది ఇన్కరెక్ట్ అనమాట. నెక్స్ట్ ఇంద్రా చూడండి, ఇంద్రాని మనం ఎవరితో చేస్తాము, రష్యాతోనే చేస్తాం. సో ఇక్కడి వరకు కరెక్టే. బట్ వాడు డొమైన్ ఏమంటున్నాడు, ఆర్మీ రిలేటెడ్ ఎక్సర్సైజ్ అని చెప్పి అంటున్నాడు, అది ఇన్కరెక్ట్ అనమాట. సో ఎక్సర్సైజ్ ఇంద్రా ఏదైతే ఉందో ఇది ట్రై సర్వీస్. సో రష్యాతో మనం ఇంద్రా అనే ఎక్సర్సైజ్లో మనం ఏం చేస్తామంటే ఆర్మీ రిలేటెడ్గా యాక్టివిటీస్ చేస్తాము, ఎయిర్ ఫోర్స్ యాక్టివిటీస్ చేస్తాము, నేవీ యాక్టివిటీ కూడా చేస్తాం. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఎక్సర్సైజ్ ఇంద్రా ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఎ ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్ అనమాట. ఓకేనా. సో ఇది కూడా ఇన్కరెక్ట్. ఆప్షన్ 4 కూడా ఇన్కరెక్ట్. సో రెండు అంటే ఆప్షన్ 3 కానీ ఆప్షన్ 4 కానీ డొమైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు ఇంటర్చేంజ్ చేసి ఇచ్చారు. ఇలా మీకు ట్రిక్గా క్వశ్చన్స్ వస్తాయి. సో జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి. సో వాడు కరెక్ట్ మ్యాచెస్ అడిగాడు, కేవలం ఫస్ట్ అండ్ సెకండ్ మాత్రమే కరెక్ట్ మ్యాచ్. ఆప్షన్ 3, ఆప్షన్ 4 అనేది ఇన్కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి ఓన్లీ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈరోజు 5 ఇంపార్టెంట్ టాపిక్స్ని కవర్ చేసుకున్నాం. సో చూశారు కదా, మల్టిపుల్ సోర్సెస్ నుంచి ఎంసీక్యూస్ని మనం ఫ్రేమ్ చేసి చాలా ఎఫర్ట్స్ పెట్టి మీకోసం మంచి పీడిఎఫ్ని కూడా డిజైన్ చేసి మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇటువంటి కాంప్రహెన్సివ్ సెషన్స్ మీకు ప్రొవైడ్ చేయడం కోసం మా సైడ్ నుంచి చాలా ఎఫర్ట్స్ అనేవి ఉంటాయి. సో మీరు కానీ మాకు ఎఫర్ట్స్ని అక్నాలెడ్జ్ చేయాలని చెప్పి అనిపిస్తే ఇటువంటి సెషన్స్ మా నుంచి మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, మీకు వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే tarais.com వెబ్సైట్ని విజిట్ చేయండి. సో అక్కడ మనం మల్టిపుల్ ఇనిషియేటివ్స్ని లాంచ్ చేస్తున్నాం. యాజ్ ఆఫ్ నౌ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్విజ్ని అక్కడ ప్లేస్ చేస్తున్నాం. సో దట్ మీరు ఫస్ట్ అక్కడ క్విజ్ని అటెంప్ట్ చేయొచ్చు, ఆ తర్వాత ఈ సెషన్ని మీరు చూడొచ్చు. సో డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది మీకు వస్తుందన్నమాట. సో దట్ మీరు ప్రిలిమ్స్కి రెడీ అవుతూ ఉంటారు. దీంతోపాటు ఎన్సీఆర్టీస్కి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. సో చక్కగా చదువుకోవచ్చు. ఓకేనా, రైట్. సో లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.